Hi, hello, good morning to everybody. Hello, Narandaru. Hope you all are doing great. So, as usual, routine morning walk ikkada inko kotta track walking track vachanu. It's a kind of walking track, small park, landscape, and everything. సో ఈ పార్క్ వచ్చేసి జూబ్లీహిల్స్లో ఉందండి. హుడా పార్క్, జిహెచ్ఎంసి హుడా పార్క్. సో జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ ఆపోజిట్లో ఉంది. మీకు చూడండి, ఇప్పుడు చూపిస్తాను. సో అక్కడ మీకు కనిపిస్తుంది జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్. సో దానికి ఆపోజిట్లో ఉండేటువంటి పార్క్లో ఉన్నాం మనం. సో ఎవ్రీ టైం కొత్త వాకింగ్ ట్రాక్, పార్క్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటాం కదా. సో అలాగే ఈరోజు గూగుల్ మ్యాప్ హెల్ప్తో ఈ కొత్త పార్క్ వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఏ వాకింగ్ ట్రాక్ పార్క్ ఆర్ ఏ పార్క్ ఆల్సో. ఏంటంటే అంత ప్యాచెస్ లాగా డిఫరెంట్ వీలైనంత చోట చిన్న పార్ట్లో వాకింగ్ ట్రాక్, చిన్న ల్యాండ్స్కేప్స్, చిన్న వాక్వేస్, చిన్న ట్రెక్వేస్, ఇలా మల్టిపుల్గా పాసిబిలిటీ ఏది ఉంటే అది సెటప్ చేశారు ఇక్కడ. సో నథింగ్ మోర్ టు ఎక్స్ప్లోర్ ఆర్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్. జస్ట్ వీ హ్యావ్ టు వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. సో లెట్ మీ షో యూ. ఇప్పుడే నా వాకింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. వాకింగ్, యోగా, మెడిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ జస్ట్ నౌ అలాంగ్ విత్ ద బేర్ ఫుట్ వాక్. సో లెట్స్ సీ నౌ. సో ఇదే వాకింగ్ ట్రాక్ ఇప్పుడే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నిన్న కంప్లీట్గా త్రూఅవుట్ నైట్ డ్రిజిలింగ్ వర్షం పడ్డది. సో అందుకే డిఫరెంట్ ఫీల్ ఉంటుందని చెప్పేసి ఈరోజు ఇట్లా బయటకు వచ్చాను వాక్కి. వర్షం పడినందుకు అనుకుంటాను, ఎవ్వరు కూడా లేరు పార్క్లో. చూడండి, దీస్ ఆర్ ఆల్ ది సరౌండింగ్స్ ఆఫ్ ది పార్క్. చూడండి, ఇక్కడ ఒక వాక్వే, ఇప్పుడు నేను ఇక్కడ చేసిన ఇక్కడ ఒక వాక్వే. ఇది కంఫర్టబుల్గా ఉందని ఇది చూస్ చేసుకున్నాను. ఇంకా ఇలాగే పైకి ఒక 2-3 వాక్వేస్ ఉన్నాయి. ఇది చూడండి, లిటిల్ ల్యాండ్స్కేప్స్ హియర్. ఇది ల్యాండ్స్కేప్. ఓకే, సో అక్కడ ఉంది ల్యాండ్స్కేపింగ్. సో అక్కడ ఉంది, పైన కూడా ఉన్నాయి. సో ఇక్కడ కంప్లీట్గా చూడండి. సో ఇలా డిఫరెంట్ వాక్వేస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ ఎక్స్క్లూజివ్లీ హూ ఆర్ వాంట్ టు కమ్ ఫర్ వాక్. జస్ట్ ఒకసారి జస్ట్ ఎ ఫీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే రావచ్చు. అదర్వైజ్ దిస్ వీడియో మే బీ ఎనఫ్ టు వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది లొకేషన్. సో లెట్స్ హ్యావ్ వాక్ అరౌండ్ ఆఫ్ ది టోటల్ పార్క్. సో ఇట్లా వాక్వే అంతా కూడా చాలా టిపికల్గా ఉంది కొన్ని ప్లేసెస్లో. ఇది జూబ్లీహిల్స్ క్రైమ్ ఏరియా కదండి. చూడండి, అందుకే చుట్టుముట్టు అన్ని బంగ్లాస్ ఉన్నాయి. సో అది ఎంట్రన్స్ పార్క్కి. సో అటు నుంచి వచ్చాము ఇప్పుడు.
సో ఇది కొండ అండి. యాక్చువల్గా ఈ కొండపైకి ఇట్లా స్టెప్స్తో స్టీప్ వే ఉంది. సో మనం ఇంకా పైకి వెళ్తే మనకు ప్రాపర్ వ్యూ కనపడవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వ్యూ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది హిల్. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ చిన్న యూనిక్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఇక్కడ నేను ఇది హిల్ అని చెప్పాను కదా. సో ఈ హిల్ పైన కూడా ఒక బస్తీ ఉందంట. చూడండి ఇక్కడ నుంచి వస్తున్నారు జనాలు. సో ఇట్లా చాలామంది వస్తున్నారు పైనుంచి. చూడండి ఇంత టిపికల్గా ఉంది ప్లేస్, వాక్వే. సో దీనిపైన బస్తీ ఉందంట. సో ఇక్కడ నుంచి చాలామంది వస్తున్నారు, స్కూల్స్కి వెళ్ళే పిల్లలు వస్తున్నారు. అందరూ వస్తున్నారు. ఎనీహౌ లెట్ వి లీవ్ దట్ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్. వై షుడ్ వి ఎక్స్ప్లోర్ మచ్? సో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్. So this is the total park view. So this is the top view point from here. So ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. సో మొత్తానికి ఈరోజు చిన్న ట్రెక్కింగ్ కూడా అయింది. పైకి వెళ్ళి కొండపైకి బస్తీలోకి కూడా వెళ్ళేసి వచ్చాను. బట్ షూట్ చేయలేదు ఎందుకు అని చెప్పేసి. ఇట్లా నేను కెమెరా షూట్ చేసి చూడంగానే వాళ్ళు అనవసరం కంగారు పడతారు, నాకు మల్టిపుల్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అందుకని చెప్పేసి అక్కడ షూట్ చేయలేదు. హోప్ యూ ఆల్ కెన్ అండర్స్టాండ్ దట్ what exactly I'm trying to say. బాగుంది కదా లొకేషన్. So that's it, and whatever we want else. I'm just a walking freak. సో డిఫరెంట్ లొకేషన్స్లో వాక్ చేయాలి, మంచి స్ట్రెచ్ ఆఫ్ వాకింగ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఈ ఎక్స్ప్లోరేషన్. సో ఎలాగో నేను చేస్తున్నాను కాబట్టి ఇట్స్ నాట్ న్యూ టు మీ. సో ఎన్నో సంవత్సరాలుగా ఐ డూ వాకింగ్, ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాస్, యోగా అండ్ ఎవ్రీథింగ్. సో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను అంతే. ఎలాగో చేస్తున్నాను కదా. సో మీ అందరికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ చూపించినట్టుంటుందని చెప్పేసి జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ.
So this is one more streetway here. So this is all today at this place. Just to make you good feel, I'm shooting all these things. Hope మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. And one more thing to share. Actually, so రీసెంట్గా నిన్న వచ్చేసి మా ఫ్రెండ్ మూవీ ఒకటి ఉద్వేగం మూవీ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ అయింది. సో మీరందరూ కూడా ఒక్కసారి ఓటీటీలో ఈ మూవీ ఒక్కసారి వాచ్ చేయండి. ఇది కంప్లీట్గా కోడ్ బేస్డ్, కోడ్ జానర్ మూవీ. చాలా బాగా నచ్చుతుంది. అఫ్ కోర్స్ నేను 2 times చూశాను బిగ్ స్క్రీన్లో. వన్స్ ఒకసారి ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. సారీ, నాట్ ప్రసాద్ ఐమాక్స్, ఇట్ ఈస్ ప్రసాద్ ల్యాబ్స్లో చూశాను ప్రీమియర్ షోలో అలాంగ్ విత్ మై ఫ్రెండ్. హీఈస్ డైరెక్టర్ మిస్టర్ మహిపాల్ రెడ్డి. దాని తర్వాత పీవీఆర్ సినిమాస్లో బిగ్ స్క్రీన్లో కూడా చూశాను. సో 2 times కూడా నాకు ఎటువంటి బోర్ కొట్టకుండా మంచి ఇంటెన్సివ్గా చూడగలిగాను. సో thereby I could say it is a good film to watch by everybody. సో ఒక్కసారి ఓటీటీలో ఈ మూవీ చూడండి. సో మూవీ నేమ్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఉద్వేగం. సో హీరో వచ్చేసి త్రిగుణ్ అండి. సో అతను 25 movies చేశారు ఇప్పటిదాకా. సో చాలా మంచి మూవీస్ ఉన్నాయి అతనివి. సో అతను ఏ మూవీ చేసినా డిఫరెంట్ జోనర్ ఉంటుంది. మూవీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా పిక్కిగా చేస్తారు అతను మూవీస్. సో ఒక్కసారి చూసి మూవీకి సపోర్ట్ చేద్దాం అందరం కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. And please, if you like the content, please give a like and subscribe to my channel, and don't miss to press the bell icon to get notifications. Thank you so much for all your support. ఇంకా చాలా ఉన్నాయండి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. సో ఆల్రెడీ నేను సేవ్ చేసి ఉంచుకున్నాను అరౌండ్ 30+ వాక్వే ప్లేసెస్. సో no hurry, we have lot of time, years together to walk, to explore and everything. So slowగా వీక్ బై వీక్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చేస్తూ ఉంటే ఇంకా మనకి చాలా ప్లేసెస్ కనిపిస్తాయి. సో చూడండి, నా చుట్టుపక్కల నిన్న ఏరియాలోనే ఇన్ని ప్లేసెస్ కనిపించాయి నాకు. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లోరింగ్ పార్క్స్ హియర్, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. I want to explore walkways and get into the nature. That is my intention. And మీరు చూస్తూనే ఉంటారు నా బ్లాగ్స్ అన్నీ కూడా. సో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ వాక్స్. జస్ట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ది నేచర్. సో ఆ బర్డ్స్ సౌండ్స్ కానివ్వండి, కామ్నెస్ కానివ్వండి, ఓకే, ఎర్లీ మార్నింగ్ సన్ లైట్నింగ్ కానివ్వండి, ఇవన్నీ మీరు యాక్చువల్గా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో నేను అసలు పెట్టట్లేదు. నాకు వ్యూస్ కానివ్వండి అవన్నీ ఏది ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఐ వాంట్ టు షో యూ యాజ్ ఇట్ ఈస్. ఐ వాంట్ టు మేక్ యూ ఫీల్ ది నేచర్. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా చూసి నన్ను బేర్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. సో మీకు టైం దొరికినప్పుడంతా వీలైతే ఈ వాక్వేస్ ఒకసారి ట్రై చేయండి మీరు ఒకవేళ నియర్ బై ఉంటే. సో యూ విల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ది ఫీల్ ఐ am getting. So thanks for watching. Okay, bye bye, see you.
చెప్పాను కదా పార్క్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ మూవీ ఒకటి ఉద్వేగం అని చెప్పేసి ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్టార్ట్ అయింది అని చెప్పేసి సో నిన్న రిలీజ్ అయింది. సో మీకు ఒక్కసారి ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చూపిద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో మీకు ఇప్పుడే చూపిస్తాను. సో ఒక చిన్న క్లిప్ ఒకటి చూద్దామండి ఈ మూవీలో. నీ కాడికి వచ్చిందని నువ్వు తీసుకోలేదని మన వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కేసులు రిజెక్ట్ చేయకూడదు తెలుసా? తెలుసు. ఒక లాయర్ ఏ కేసు తీసుకోవాలో లేదో డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. అంటే ఇప్పుడు స్వేచ్ఛతో తీసుకున్న నిర్ణయం బాగుంది. దాదా నేనేదో తప్పు చేసినట్టు చెప్తున్నారు మీరు. తప్పేదో ఒప్పేదో చెప్పేదానికి నేనేమండిరా, అది మీకున్న ప్రాబ్లం. అయినా మీరెవర్రా తప్పేందో ఒప్పేందో చెప్పేదానికి? ఇంకా కోర్టులు ఈ సిస్టము ఇవన్నీ ఉన్నది దేనికి? బార్ అసోసియేషన్ ఆ కేసు తీసుకోవద్దని రెజల్యూషన్ కూడా పాస్ చేశారు తెలుసా? అట్లా చేయడం ఇల్లీగల్ నీకు తెలుసా? దాదా వాడు అసలు తప్పే చేసుకుంటే ఈ ప్రపంచంలో నమ్మే ఒకే వ్యక్తి ఆ ముసలమ్మ. వాడికి అమ్మమ్మ అవుతుంది. అది నిజమని మనం ఎట్లా అనుకుంటాం? నిజం అనుకో సరే, అబద్ధం ఎట్లా అనుకుంటుంది? అడుగు బయట పెట్టకుండా అబద్ధం ఎట్లా అనుకుంటుంది? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందా? నువ్వు పడాల దాని వెనుక ఎత్తు లెక్కాల, పళ్ళను దిగాల, కనపడేది చూసి ఇనపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుందిరా నిజం ఎట్లుంటుందో. మా గురువు గారు అరుసాను. సో నేను చెప్పాను కానీ ఇతను హీరో త్రిగుణ్. సో ఆల్మోస్ట్ 25 ఫిల్మ్స్ డిఫరెంట్ జోనర్స్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేశారు ఇతను. అండ్ ఇతని దగ్గర పరచూరి గోపాలకృష్ణ గారు. సో ఇతనికి తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. సో ఇలాగా ఈటీవీ విన్ యాప్. సో టైటిల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అండి మూవీ టైటిల్. సో మీకు వచ్చేసి ఇక్కడ ఈటీవీ విన్ యాప్లో నిన్నటి నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో ఒకసారి మీరు అందరూ వ్యూ చేసి సపోర్ట్ చేస్తారు మూవీకి అని చెప్పేసి అనుకుంటున్నాను. So thank you so much for watching this video vlog. Thank you so much everybody. Bye bye.